అభం శుభం తెలియని మానసిక వికలాంగులకు అన్నీ తానే అంటూ 19 సంవత్సరాలుగా దాతల సహకారంతో సేవలు అందిస్తున్న గాయత్రి. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా గంగవరం మండలము చెన్నై టు బెంగళూరు హైవే పక్కన నడింపల్లి గ్రామంలో చిన్నగా ఓ ఆశ్రమం ఏర్పాటు చేసుకొని తల్లి తండ్రులు లేనటువంటి అనాథులు, మెంటలీ డిజబుల్సు, వికలాంగులు, మానసిక రోగులకు నిర్విరామంగా సేవలు అందిస్తున్నది. అందరికీ నమస్కారం అండి. నా పేరు గాయత్రి. నేను అక్షర మానసిక వికలాంగుల వసతి గృహాన్ని నడుపుతున్నాను. ఇది వచ్చి చెన్నై టు బెంగళూరు హైవేలో నియర్ పలంనేర్ పక్కన ఒక 2 కిలోమీటర్స్ దూరంలో బైపాస్ ఆనుకొని నడింపల్లి అనే గ్రామంలో ఈ హోమ్ అనేది నడపబడుతున్నది. మొదటగా ఒక 5 మంది పిల్లలతో ప్రారంభించడం జరిగింది. అప్పుడు షెల్టర్ కూడా లేదు, చాలా ఇబ్బందుల్లో ఒక 5 మందితో స్టార్ట్ చేశాను. ఈరోజు మా మీద నమ్మకంతో పిల్లలకి అవసరాలుండి వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేనటువంటి పిల్లలు, తల్లిదండ్రి లేక చనిపోయిన తర్వాత గార్డియన్ దగ్గర ఉన్నటువంటి పిల్లలు, లేదా సింగిల్ పేరెంట్స్ అమ్మ మాత్రమే ఉండి తండ్రి సహాయం లేకుండా ఉండే పిల్లలు, అలాంటి పిల్లలకి, మరియు మెంటలీ ఇల్నెస్ అంటే మధ్యలో వచ్చినటువంటి ప్రాబ్లం ఉన్నటువంటి ఆడపిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి, ఇలాంటి వారందరూ కూడా మన దగ్గర ఈరోజు 30 మెంబర్స్ దాకా ఉన్నారు. వారందరికి కూడా నేను సర్వీస్ అనేది అందిస్తున్నాను. ఈ సర్వీసుల్లో భాగంగా కేవలం డోనర్స్ పైన ఆధారపడి, మరియు ఏదో కొంతమంది ఉన్నవాళ్ళు ఎవరో కొంతమంది దాతలు ఇస్తున్నారు, పేరెంట్స్ కొంతమంది ఉన్నవాళ్ళు కొంచెం సహాయం చేస్తున్నారు. ఈ విధమైనటువంటి సోర్సెస్ తో నేను ఈ ఆశ్రమం అనేది నడపబడుతున్నది. దీనిలో భాగంగా ఈ ఆశ్రమం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు? ఈ ఆశ్రమం వచ్చి 2019 నుంచి నడుపుతున్నాను. కానీ ఈ పిల్లలకి సేవ చేయడం అనేది 1999 నుంచి నేను ఈ ఫీల్డ్ లో ఉన్నాను అన్నమాట. వేరే సంస్థలో వర్క్ చేసేదాన్ని. అక్కడ ఆగిపోయిన తర్వాత నేను ఓన్ గా దీన్ని రన్ చేస్తూ ఇంతమందికి ఈ రోజు నేను షెల్టర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంతమందికి నేను సేవ అనేది అందిస్తున్నాను. దాదాపు ఒక స్టాఫ్ ఉన్నారు, ఒక వంట ఉంది, 3 ఆయమ్మలు ఉన్నారు. ఇంతమందిని మెయింటైన్ చేస్తూ వారికి శాలరీస్ ఇస్తూ ఇంతమందిని మేము ఈరోజు సేవ అనేది అందిస్తున్నాం అనమాట. ఈ కార్యక్రమంలో భాగంగా మనకి హోమ్ నాకు ఎలాంటి సపోర్ట్ లేక కొంచెం ప్రాబ్లం లో ఉంది మనీ పరంగా కూడా. కానీ అందుకని మనకి మన ప్రైవేట్ సంస్థ కాబట్టి, మన గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు కాబట్టి, ఫండింగ్ అనేది లేదు కాబట్టి, మనకి సిఎస్ఆర్ అనే ఫండ్ కింద మన 4 రోడ్ల దగ్గర ఉన్నటువంటి ఆక్వేరియం ప్రైవేట్ లిమిటెడ్ వారు మనకి మీకేం కావాలని అడగడం జరిగింది. నేను సంస్థని దృష్టిలో పెట్టుకొని, సంస్థకు ఆదాయం దృష్టిలో పెట్టుకొని, పిల్లలకు వర్క్ నేర్పించే దృష్టిలో పెట్టుకొని పేపర్ ప్లేట్ మిషన్ కావాలి మాకు. ఈ విధంగా దాంట్లో మేము ఆ ప్రోడక్ట్ తయారు చేసి మేము అమ్ముకొని వచ్చిన దాంతో ఈ సంస్థను నడపాలనే దీంతో నేను ఆ విధంగా అడగడం జరిగింది. వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు మేము స్టార్ట్ చేస్తూ ఈరోజు దాన్ని తయారు చేస్తూ పిల్లలు కూడా నేర్పిస్తున్నాము. దాన్ని మార్కెటింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. పెళ్లిళ్ళకి, మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ కానీ, పెళ్లిళ్ళకి కానీ, బర్త్డే ఫంక్షన్స్ కానీ, మ్యారేజ్ డే ఫంక్షన్స్ కానీ, ఎలాంటి ఫంక్షన్స్ కూడా కానిలేండి, ఇలాంటి పిల్లలు తయారు చేసినటువంటి ఈ మెటీరియల్ కొని వాళ్ళకి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని, ఇక్కడ వచ్చి బయట ధరల కంటే హోల్సేల్ ధరలకే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి సిల్వర్ పేపర్ తోనే కాకుండా వేరే ఇంకా పానీపూరి ప్లేట్స్ గానీ, బఫే ప్లేట్స్ గానీ, అన్ని రకాలైనటువంటి ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర వచ్చి 12 ఇంచెస్, 9 ఇంచెస్, 7 ఇంచెస్ ప్లేట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్ లో, భవిష్యత్తులో కూడా బఫే ప్లేట్స్, తర్వాత పానీపూరి ప్లేట్స్, దానికి సంబంధించినట్టు ఇంకా 4 సైజు, 6 సైజెస్ సిల్వర్ ప్లేట్స్ అన్నిటిని కూడా మేము ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. మీరు మీ అందరికీ నా విన్నపము, ఇలాంటి పిల్లలకి ఇక్కడ మీరు పర్చేజ్ చేసి ఇలాంటి పిల్లలకు సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాతలు సహకారము తగ్గుముఖం కావడంతో
ఒక పేపర్ ప్లేట్ యంత్రం పెట్టుకొని ప్లేట్స్ తయారు చేసి అందులో వచ్చిన ఆర్థికంతో వికలాంగులను పోషిస్తున్నది. శుభ అశుభ కార్యాలకు పేపర్ ప్లేట్స్ కావాలంటే హోల్సేల్ ధరలకే ఇక్కడ దొరుకుతాయని లోకల్ 18 ద్వారా ఆమె పిలుపునిచ్చారు. ఈ పేపర్ ప్లేట్స్ అమ్మినటువంటి ప్రతి రూపాయి వికలాంగులకే ఖర్చు చేస్తానని ఆమె లోకల్ 18 ద్వారా తెలిపారు. మీకు ఇక్కడ హోల్సేల్ ధరలకి లభిస్తాయి. మీరు ఆర్డర్ మేరకు బల్క్ గా ఆర్డర్ ఇస్తే మేమే మీ ఇంటి వరకు కూడా డెలివరీ చేయడమో లేదా మీ షాప్ వరకు డెలివరీ చేయడం అనేది జరుగుతుంది. ఆఫ్లైన్ లో గానీ ఆన్లైన్ లో గానీ మీ ఆర్డర్ ని బట్టి మేము మీకు అందించడం అనేది జరుగుతుంది అన్నమాట. నా ఫోన్ నెంబర్ 9885609102. ఈ నెంబర్ మీరు కాంటాక్ట్ అయితే మీకు ఎక్కడ అడ్రస్ మన నడింపల్లి విలేజ్ లోనే మొదట్లోనే ఉంటుంది. అక్షర మానసిక వికలాంగుల వసతి గృహం అనే నడింపల్లి, గంగవరం మండలం, చిత్తూరు డిస్టిక్. మేడం 19 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు అంటున్నారు కాబట్టి ఇక్కడ మన దగ్గర ఉండేటువంటి పిల్లలు ఏ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు మేడం? మన దగ్గర ఉన్నటువంటి పిల్లలు చాలా దూరం నుంచి ఉన్నారు. తెలంగాణ నుంచి ఉన్నారు, ఈస్ట్ గోదావరి నుంచి ఉన్నారు, కర్ణాటక నుంచి ఉన్నారు, తమిళనాడు నుంచి ఉన్నారు. డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చిన పిల్లలే ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వెబ్సైట్ లో చూసి ఇలాంటి సంస్థ ఉందని చెప్పి ఇక్కడ అందించే సేవలను చూసుకొని వాళ్ళు కూడా ఇళ్లలో వాళ్ళకి చేయలేని పరిస్థితిలో, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు బాగాలేన సందర్భాల్లో ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ వదలడం అని జరిగింది. ఒక్కొక్కరు 5 ఏళ్ళు ఉన్న పిల్లలు ఉన్నారు, 7 years నుంచి ఉన్న పిల్లలు కూడా ఉన్నారనమాట. అలాంటి పిల్లలకి అందరికి కూడా అంటే 2019 లో ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. అప్పటి నుంచి కూడా మన దగ్గర ఉన్నారు పిల్లలు. వాళ్ళందరికి కూడా మనం సర్వీస్ అనేది అందిస్తున్నాము. ఇప్పుడు ఈ ఆశ్రమంలో ఎవరైనా జాయిన్ కావాలంటే వాళ్ళకి మీరు ఇక్కడ ఏది గుర్తింపుగా తీసుకుంటారు మేడం? వాళ్ళకి ఆశ్రమంలో జాయిన్ అవ్వాలంటే మొట్టమొదటిగా వాళ్ళు ఎలాంటి సమస్యల్లో ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారా లేదా, పేరెంట్స్ లేకపోతే ఎక్కడున్నారు అంటే తల్లిదండ్రులు లేకపోయినప్పుడు అన్నదమ్ముల దగ్గర లేకుంటే మేనమామ దగ్గర ఉంటారు కదా, వాళ్ళు గార్డియన్ గా తీసుకుంటారా, నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇక్కడ జాయిన్ చేయించిన తర్వాత ఏదైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు కేరింగ్ గా తీసుకోగలరా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలా. నెక్స్ట్ వచ్చి వాళ్ళకి మెంటలీ రిటార్డేషన్ సర్టిఫికేట్ ఉందా లేదా, వాళ్ళు ఈ విధంగా ఉన్నారు అనేది సర్టిఫికేట్ ఉందా లేదా అనేది మెయిన్ గా చూసుకుంటాము. ఆ తర్వాత ఆధార్ కార్డు ఉండాలి, కంపల్సరీ ఆధార్ కార్డు ఉండాలి. అందులో ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే లేదు. ఏ ఏజ్ వరకు అయినా జాయిన్ చేయించుకుంటాం. అసలు ఈ సంస్థ యొక్క మోటివ్ అదనమాట. ఎక్కడంటే ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది లేదు. మన వాళ్ళకి 45 years ఉండొచ్చు, 50 years ఉండొచ్చు, మెంటల్ రిటార్డేషన్ గానే ఉండొచ్చు, వాళ్ళు మానసిక ప్రాబ్లం ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి కూడా మనం షెల్టర్ అనేది అందిస్తాం అనమాట. ముఖ్యంగా ఇక్కడ ఏమంటే కొద్దిగా అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడంటే చిన్నపిల్లలైనా కేరింగ్ అనేది తీసుకోగలము. కానీ పెద్దవాళ్ళకంటే కొంచెం కష్టమవుతుంది కాబట్టి వాళ్ళు మొదటగా మనల్ని సంప్రదిస్తే వాళ్ళ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళు నడవగలుగుతున్నారా లేదా, వాళ్ళ భోజనం వాళ్ళు తినగలుగుతున్నారా లేదా, హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఇవన్నీ మనం ఫస్ట్ చెక్ చేసి ఆ తర్వాత తీసుకుంటాం.